యూజువల్గా చిన్నపిల్లల్లో చిన్న కీళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి. కీళ్ళల్లో బొడిపెల్ లాంటి వాపులు రావడం, కీళ్ళు ఆడించడానికి కష్టంగా ఉండడం, అలాగే కీళ్ళు వంకర్లు పోవడం ఎదిగిన కొద్దీ ఏజ్లో. ఇలాంటి లక్షణాలతో పాటు కీళ్ళు ఎర్రబడడం, నొప్పి రావడం, వేళ్ళు మలచడానికి మూమెంట్స్ రిస్ట్రిక్టెడ్గా ఉండడం, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తాం. సో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది మనకు రక్త పరీక్షలో తేలుతుంది. ఆ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే అది డయాగ్నోస్టిక్ టూల్గా మనం తీసుకుంటాం. సిఆర్పి ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా హై ఉంటాయి. అవి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తగ్గితే దాని అర్థం ట్రీట్మెంట్తో ఎఫెక్టివ్గా ఉన్నట్టు. అంతేకాకుండా ప్లేన్ ఎక్స్రే కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐలో కూడా మనకు కొంత ఎవిడెన్స్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తెలుస్తుంది. సో టెక్నికల్గా మనము ఎప్పుడైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక రోగ నిరోధక శక్తి యొక్క వ్యాధి తెలుసుకోవడం జరుగుతుందో, అది చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ,